కల్పన. హాయ్ కల్పన. హలో సార్. హౌ ఆర్ యు కల్పన? ఫైన్ సార్, మీరు బాగున్నారా? నేను బాగున్నాను. బాగున్నానా? బాగున్నారు సార్. నువ్వేం పాడబోతున్నావు? పిదా చిత్రం నుంచి వచ్చిండే పిల్ల మెల్లగా వచ్చిండే. వచ్చిండే. రాసిన వారు శుద్ధాల అశోక్ తేజ గారు, మ్యూజిక్ శక్తికాంత్ కార్తిక్ గారు, పాడిన వారు మధుప్రియ అక్క. అక్క మధుప్రియ అక్క. అక్కగారు. అక్కగారు. నిన్ను ఇంట్లో ఏమని పిలుస్తారు? చిన్ను. ఆల్ ది బెస్ట్ చిన్ను. థ్యాంక్ యూ సార్. వచ్చిండే మెల్లగా వచ్చిండే, క్రీము బిస్కెట్ వేసిండే, కమ్మున కూసోనియడే, కుదురుగా నిల్సోనియడే, సన్నగా నవ్విండే, కొడుకే గాయబ్ చేసిండే, ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే. నాకున్నైలే పరిశానే నీకక్కర్లే. వచ్చిండే మెల్లగా వచ్చిండే, క్రీము బిస్కెట్ వేసిండే, అమ్మున కూసోనియాడే, కుదురుగా నిల్సోనియాడే, సన్నగా నవ్విండే, ఉనికే గాయం చేసిండే, ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే.
హాయ్ నమస్తే మ్యామ్. నమస్తే. వీ హ్యావ్ ఎ గ్రేట్ సింగర్ హియర్ ఇండస్ట్రీలో ఆల్రెడీ. కల్పన తెలుసు కదా, ఎస్ మ్యామ్. తెలియని వాళ్ళు ఎవరు. అవును మ్యామ్. సచ్ ఎ ఫ్యాబులస్ సింగర్. ఆ స్థాయికి నువ్వు వెళ్ళాలి, షూర్ మ్యామ్. బట్ విత్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్, డెడికేషన్. ఎస్ మ్యామ్. మేము రాక్షస్ అని పిలుస్తాం తెలుసా కల్పనని, అవును మ్యామ్. కదా. ఆ, నీది కూడా యూనిక్ వాయిస్, నీకు కూడా చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, నీకు కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. ఓకే, ఆ లిమిటేషన్స్ ని వీటన్నింటినీ దాటుకోవాలి అంటే కపుల్ ఆఫ్ టెక్నిక్స్ తెలుసుకోవాలి. ఎస్ ప్రాక్టీస్ అనేది సో ఆబ్వియస్. మనం గాలి ఎలా పీల్చుకుంటామో మీరు గాలి పీల్చుకోండి అని పక్క వాళ్ళకి చెప్పం కదా. ఎస్ మ్యామ్. సో అది అంత కామన్ అయిపోవాలి. అది నీకు తెలియకుండానే నువ్వు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఓకే మ్యామ్. బెస్ట్ పార్ట్ ఏంటంటే నీ కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ మ్యామ్. వెరీ నైస్. వెల్కమ్ టు ది కాంపిటీషన్. థ్యాంక్ యూ. లాంగ్ వే టు గో. ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. కానీ శృతి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, ఓకే మ్యామ్. చాలా షార్ప్ అయిపోతున్నాయి కపుల్ ఆఫ్ నోట్స్. ఎప్పుడు ఫ్లాట్ అవ్వడం చూడలేదు, అన్ని షార్ప్ అవుతున్నాయి. అంటే పై పైకి ఎప్పుడు వెళ్ళిపోదామా ఫ్లైట్ లో అన్నట్టుగా. ఓకే. టేక్ ఆఫ్ ఇలా అవుద్ది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. కల్పన, నమస్తే సార్. నమస్తే. బాగున్నావు? బాగున్నాను సార్. మనం మొదటి ఎపిసోడ్లో అంటే ఈ ప్రారంభ కార్యక్రమంలో ఏం చెప్పాను నేను నీకు? ఏదో చెప్పాను కదా, అంటే కాంప్లిమెంటా సార్? కాంప్లిమెంట్తో పాటు ఒకటి చెప్పాను నీకు. ఏంటది? అన్ని జోనర్ సాంగ్స్ పాడగలిగేలా ప్రాక్టీస్ నీ గొంతుకు ఏది నప్పుతుందో నువ్వు అది తెలుసుకోవాలి. ఆ Yes, sir. విజ్ఞతను ప్రదర్శిస్తే చాలా మంచి గాయన అవుతావు అని చెప్పాను. ఎస్ సార్. 2 ధర్మాలు ఉన్నాయి, పరధర్మం ఒకటి, స్వధర్మం ఒకటి. పరధర్మం ఎప్పుడు ప్రమాదకరం, స్వధర్మం ఎప్పుడు క్షేమదాయకం. అది గుర్తించి గమనించి చక్కగా నీ గొంతుకు నీ ధర్మానికి ఏది దగ్గరగా ఉంటుందో ఆ పాటే పాడావు. ఈరోజు అందరినీ అలరించావు, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఒక్క చోట వచ్చిండే మెల్లమెల్లగా వచ్చిన తర్వాత క్రీమ్ బిస్కెట్ వేసిండే, కుదురుగా కూర్చొనివ్వడే, కుదురుగా నిలుసోనివ్వడే, అక్కడ ఒక చోట ఇబ్బందికరంగా అనిపించింది. తర్వాత రేలా దగ్గర కూడా నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. Okay. మిగతా అంతా చాలా చక్కగా పాడావు. తెలంగాణ మాండలికల్లోని ఆ అమృతతుల్యమైన మాధుర్యాన్ని బాగా ఒలికించావు. ఒకటి, నువ్వు పాడుతుంటే నాకేమనిపిస్తుంది అంటే, నువ్వు పాడుతూ చూస్తుంటే మనం కార్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక చిన్న బొమ్మ పెడతాం కదా, కొండపల్లి బొమ్మ. Yeah. పెడుతున్నప్పుడు అలా ఇలా 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 ఊగుతూ ఉంటుంది కదా, Yes, నాకు sir. అలా అనిపించింది నువ్వు పాడుతుంటే. థ్యాంక్ యూ సార్. చాలా చూడడానికి కూడా చాలా చక్కగా అనిపించింది. పాట పాడుతుంటే వినడానికే కాదు, చూడడానికి కూడా చాలా చక్కగా అనిపించింది. మంచి భవిష్యత్తు ఉంది. కొన్ని జాగ్రత్తలు శృతి విషయంలో ఇంకా కొంచెం చాలా నిశ్చితంగా గమనిస్తే గానీ చూసుకోవచ్చు. ఇంకా ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కల్పన, నమస్తే సార్. గ్రేట్ అటెంప్ట్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సర్ప్రైజ్ ఎలిమెంట్ మన కేసీ సూపర్ గా సడన్ గా వచ్చాడు. బస్సు కనబడలేదు, సడన్ గా మెయిన్ రోడ్కి వచ్చేసింది బస్సు డమ్ముని. ఎవరో టికెట్ కొనుక్కుంటూ దిగేసినట్టున్నారు. ఆ. ఈ పాట కన్నా ఈ దీంట్లో చాలా బాగా పాడారు. నీ సోలో పాట కన్నా దీంట్లో కోరస్ చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎందుకని ఎందుకని అలా? అలా ఏం లేదు సార్. అలా ఉండింది కాబట్టి చెప్తున్నావు కదా, అలా లేదా? అలా ఏం లేదు సార్, బాగా పాడాలనుకున్నాను. 2 బాగా పాడావు, కానీ Thank you, ఇది sir. Thank చాలా you. బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. సో నువ్వు ఎప్పుడు నీ సోలో ఉంటే కూడా నువ్వు అక్కడ నించుకొని పాడు, అక్కడ నుంచి బాగా వస్తుంది. చుట్టూ 5 అమ్మాయిలు. నువ్వు కండక్టర్ల ప్యాసింజర్స్ తో బాగా పాడుతున్నావు. ఒక్కడే బస్సు ఇలా వెళ్తోంది, ప్యాసింజర్స్ ఉంటే బాగా ఆ ఫీల్ ఓ. నేను అదే అప్పుడు అడిగాను, ఏంట్రా బాబు ఏదైనా స్పెషాలిటీ ఏంటంటే, ఏం లేదన్నావు, ఇప్పుడు ఫీల్ అంటున్నావు. నెక్స్ట్ వీక్ ఏమంటావో చూద్దాం. కానీ వెరీ గుడ్ Thank you, కోరస్. thank you. ఓవరాల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. మన సింగర్సే కోరస్ ఈ రోజు మొత్తంగా అన్ని పాటల్లో మీరు అందరూ కోరస్ పాడారు. యు ఆల్ డిడ్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. కమింగ్ టు కల్పన, సార్. యు ఆర్ బ్లెస్డ్ విత్ అ గ్రేట్ టాలెంట్, గ్రేట్ Thank you, ప్రెజెన్స్ స్టేజ్ లో. పర్ఫార్మెన్స్ కంపారిటివ్లీ ప్రెజెన్స్ ఈజ్ మోర్ డామినేటింగ్ ది పర్ఫార్మెన్స్. ఎస్. అది చాలా ఒక డేంజరస్ స్పాట్. అది యువర్ పర్ఫార్మెన్స్ షుడ్ డామినేట్ యువర్ ప్రెజెన్స్. ఓకే సార్. అది మీరు ప్రాక్టీస్ వల్ల యూ హ్యావ్ టు అచీవ్ యువర్ మ్యూజికాలిటీస్, యువర్ మ్యూజికల్ ప్రెజెన్స్, యువర్ మ్యూజికల్ పర్ఫార్మెన్స్ హ్యాస్ టు డామినేట్ యువర్ ప్రెజెన్స్ ఓకే సార్. బికాస్ ఇట్స్ అ మ్యూజిక్ స్టేజ్ కాబట్టి, విచ్ విల్ హ్యాపన్. మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఇంకొక 2-3 వీక్స్లో యూ విల్ అటైన్ లాట్ మోర్ కంట్రోల్ మీ పాటలో. దానికి ప్రాక్టీస్. ఓకే సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ జడ్జెస్. చిన్ను, మీ ఇంట్లో ఎవరైనా పాడతారా? అందరూ పాడతారు సార్. అందరు పాడతారా? నాకు నేర్పించేది అయితే మా నాన్నగారు.
ఓకే. నాన్నగారు సంగీతం నేర్చుకున్నారా? నేర్చుకోలేదు, బట్ మూవీ సాంగ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఓకే. డాడీకి. విని చిన్నప్పటి నుంచి విని నేర్చుకోవడం. విని విని నేర్చుకోవడం అన్నమాట. ఆ. ఓకే. గుడ్. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. వెల్కమ్ టు సీజన్ 21. థ్యాంక్ యూ సో Good మచ్ luck. సార్. థ్యాంక్ యూ సార్. హేలా హే